మహాకృపను బట్టి, దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం నుంచి దేవుని మాటలు లాగున్నాయి. చదువుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. చాలు. దేవుని స్తోత్రం. రెండు చేతులెత్తి హల్లెలూయా. మంచిది. ప్రభువుని బిడ్డలారా, కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ, అలాగే యూట్యూబ్లో వింటున్న దేవుని పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. కూర్చోబెట్టి సూర్య కూర్చోమని దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, మానవులుగా మనము ఏదైనా చెట్టు పెట్టినప్పుడు అది వృద్ధిలోకి వస్తే బాగుంటుంది అంటారా, అణగారిపోతే బాగుంటుంది అంటారా? అమ్మా, ఏదైనా ఒక చెట్టు పెట్టాం, ఆ చెట్టు పెట్టినప్పుడు వృద్ధిలోనికి వస్తే బాగుంటుంది అంటారా, అణగారిపోతే బాగుంటుంది అంటారా? వృద్ధిలోకి వస్తే బాగుంటుంది. వృద్ధిలోకి వస్తే ఏం జరిగిద్దంటే దానికి ఫలాలు వస్తాయి, పూలు వస్తాయి, కొత్త కొత్త కొమ్మలు కూడా వస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుని పిల్లలైన మనం కూడా, అర్థమవుతుందా, విశ్వాసములో వృద్ధి చేసుకోవాలి. దేంట్లో విశ్వాసం ఉందే ఆ విశ్వాసములో వృద్ధి చేసుకోవాలి. చాలామంది మొదటున్న విశ్వాసం మధ్యలో ఉండదు, మధ్యలో ఉన్న విశ్వాసం చివరి వరకు ఉండదు. ఎందుకంటే ఏం చేసుకోలేదంటే వీళ్ళు విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఏమంటారంటే దేవునికి నేనంటే ఎంత ఇష్టమో అంటారు. ఎవరికి మాట్లాడుతులా? దేవునికి నేనంటే ఎంత ఇష్టమో అంటారు. మంచిది. కానీ మరి వాక్యానుసారంగా కూడా చూసుకోవాలిగా మనం. దేవునికి నువ్వంటే ఎంత ఇష్టమో అని నువ్వు అనుకుంటే సరిపోదు, వాక్యానుసారం కూడా చూసుకోవాలి. వాక్యం ఏం చెప్తుంది చూడండి. 6వ వచనం, 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట, అది తేల్చేశాడు పౌలయ్య గారు. ఏం తేల్చాడు?
పౌలయ్య గారు ఏం తెలిసాడు? విశ్వాసం అనేది లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి దేవునికి ఇష్టుడై ఉండాలంటే అతనికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి దేవునికి ఇష్టుడై ఉండాలంటే అతను ఏమై ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు అతను ఏమై ఉంటాడంటే దేవునికి ఇష్టుడై ఉంటాడు. దేవుని స్తోత్రం. పూలదండేసినోడో, కొబ్బరికాయ కొట్టినోడో, బట్టలు పంచినోడో, దుప్పట్లు పంచినోడో, భోజనం పెట్టినోడో, లేకపోతే ఇంకో దానం చేసినోడు దేవుడికి ఇష్టడు కాదు. అది వేరే కోణం. దేవునికి ఇష్టడై ఉండాలంటే మొట్టమొదటిగా అతను ఏమై ఉండాలంటే విశ్వాసము కలిగిన వాడై ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే సుమారు మీరు 14-15 సంవత్సరాలు బట్టి ఈ విశ్వాస జీవితాన్ని ప్రారంభించి నడుస్తూ ఉన్నారు. మరి ఇట్టి జీవితంలో ఏమి వృద్ధిలోకి వచ్చింది నీకు? విశ్వాసం అనేది నీలో వృద్ధి కలిగిందా? విశ్వాసం అనేది నీలో వృద్ధి కలిగితే దేవుడు కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ కూడా బర్తలోమై అనేటువంటి గురుడ్డి భిక్షకుడు ఆ భిక్షం అడుగుతూ ఉన్నాడు. అక్కడ ఏమడుగుతున్నాడు? భిక్షం అడుగుతూ ఉన్నాడు. ఈలోపు ఎవరు వస్తున్నారని వినపడింది? యేసయ్య ఈ దారిలో వస్తున్నాడనే సంగతి వినపడిన వెంటనే మనోడు మరింత బిగ్గరగా కేక వేశాడు. దావీదు కుమారుడా కరుణించమని మరింత బిగ్గరగా కేకేశాడు. కేకేస్తే అక్కడ వాళ్ళు కూడా అరవద్దు అన్నారు. అయినను అరిచాడు. అయితే యేసు ప్రభువారు ఆగి, నేనేమి చేయగోరుచున్నాను, నేనేం చేయగలనని నువ్వు అనుకుంటున్నావు అంటే, నా కళ్ళు ఇవ్వగలవు అంటే ఈ భిక్షకుడికి ఏముందంటే విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంటే ఎవరికి ఇష్టం అని చెప్పాడు దేవుడు? దేవునికి ఇష్టం. మరి దేవునికి ఇష్టమైనప్పుడు తనకిష్టమైన పిల్లలకి ఆపదొస్తే ఊరుకుంటాడా? తనకిష్టమైన పిల్లలకి ఆపదొస్తే ఊరుకోడు. తనకిష్టమైన పిల్లలకి బాధ వస్తే ఊరుకోడు. ఎందుకంటే ఆయనే ఆ బాధలను ఆ పరిస్థితులను తీసివేయగలిగిన దేవుడు. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అర్థమైందా? ఈ పూట గురుడ్డి భిక్షకుడి దగ్గర విశ్వాసం ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం ఉంది కనుక దేవుడికి ఇతను ఏమై ఉన్నాడంటే ఇష్టడై ఉన్నాడు. ఇష్టడై ఉన్న వానికి దేవుడు ఏమి ఇచ్చాడంటే చూపిచ్చాడు. ఇచ్చాడే లేదా? చూపును ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అందుకనే ఈ దినాన మనందరికీ ఏమై ఉండాలంటే విశ్వాసములో వృద్ధి కలిగి ఉండాలి. విశ్వాసములో ఏం కలిగి ఉండాలి? వృద్ధి కలిగి ఉండాలి. విశ్వాసములో వృద్ధి లేకపోతే మనం ఏమీ చూడలేం, ఏ కార్యాన్ని చూడలేం. దేవుని స్తోత్రం. ఇక్కడ అందుకే అంటాడు, ఏమంటాడు? విశ్వాసమును బట్టి. చూడండి, ఇక్కడ దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. మొదట ఏం చేయాలి? ఉన్నాడని, ఫలము దయచేయువాడని మనం ఏం చేయాలంట? నమ్మాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? విశ్వాసము
లేకుండా దేవునికి ఇష్టడై ఉన్నట అసాధ్యం. ఒకరోజు యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారా నీళ్ళ మీద. వీళ్ళందరూ ఏమన్నారు? చూసి శిష్యులు దెయ్యమేమో భూతమేమో అని భయపడ్డారు. అప్పుడు వారితో మాట్లాడారు. వారితో మాట్లాడితే వారిలో ఒక ఆయన ఎవరు పేతురు గారేనా? ఏమన్నాడు? నేను కూడా నడవనయ్యా అన్నాడు. నేను కూడా నడువు అన్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నారు? అడుమన్నాడు. మిగతా 11 మంది ఏమన్నారు? ఏమనలా, మౌనంగా ఉన్నారు. ఈ 12వ వ్యక్తి పేతురు గారు మాత్రం నడవనయ్యా అన్నాడు. నడిచాడు. నడువు అనగానే ఏం చేశాడు? నీళ్ళ మీద నడిచాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ మీకు ఏమర్థమైంది? 11 మంది దేవుడు నడిచినట్టుగా నడవటానికి ముందడికి వేయలా. వారికి ఏమి లేదు అంటే విశ్వాసం లేదు. పేతురు గారికి ఏముంది అంటే విశ్వాసం ఉంది. ఆయన నడిచినట్టుగా నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అంటే సముద్రము లోకము దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు సాదృశ్యం. శ్రమల మీద మనం నడవాలి, శ్రమల్లో మనం మునగకూడదు. హల్లెలూయా. శ్రమల్లో మునగకూడదు. శ్రమల మీద నడవాలంటే మనకు కావాల్సింది విశ్వాసం. ఏం కావాలి? విశ్వాసం. ఉన్న విశ్వాసం చాలదు కనుక ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి. విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలంటే మొట్టమొదటి రక్షణ పొందినప్పుడు దేవుడే చూసుకుంటాడు, దేవుడే కార్యం చేస్తాడని ఉన్నటువంటి విశ్వాసం మధ్యలోకి వచ్చేపాటికి ఏమీ జరగట్ల. కార్యాలు జరగకపోయేపాటికి ఏమైందంటే మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది, తగ్గిపోతుంది. కనుక నా జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకనే విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడం ద్వారా కుటుంబం రక్షణ పొందిద్ది. కుటుంబం ఏమైంది? మొదటగా నోవాహు విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్నాడు. నోవాహు ఏం చేశాడక్క? విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్నాడు. ఏంటా వృద్ధి చేసుకున్నాడంటే వాన లేదు. జాగ్రత్తగా వినాలి. ఆ దినాల్లో వాన లేదు, వర్షం పడటం లేదు. భూమి నుండి నీటి ఆవిరి లేచి పంట పండేది. వర్షం లేనప్పుడు వర్షం పడుతుంది అని దేవుడు చెప్పాడు. విశ్వాసంతో నమ్మాడు నోవాహు. మీరు ఇక్కడ గమనించాలి. ఉన్నదాన్ని చెప్తేనే నమ్మట్లేదు దినాన. లేని వర్షాన్ని దేవుడు చెప్తే విశ్వాసాన్ని వృద్ధి చేసుకుని నోవాహు నమ్మాడు. వర్షం పడుతుంది 40 దినాలు 40 పగళ్ళు అని. బ్రదర్ మిత్రులారా, మరేం చేయాలని అంటే ఎప్పుడు చూడని ఎప్పుడు తెలియని వాడను కట్టమన్నాడు. వాడని అలాగ తెలియదు. వాడ అసలు ఎలా ఉంటుందో తెలియదు, ఎలా కట్టాలో కూడా తెలియదు. ఆ వాడ కొలతలు చెప్పాడు. ఇలా కట్టమని దేవుడు చెప్పాడు. ఇదిగోండి, మీకు ఒక విషయం తెలుసా? ఎన్ని నెలలు చూడాలయ్యా అంటారు మీరు ప్రార్థన చేసి. ఎన్ని వారాలు చూడాలయ్యా అని అంటారు. ఒకవేళ ఇంకా వస్తే ఎన్ని సంవత్సరాలు చూడాలయ్యా అంటారు మీరు. ఏమని? భర్త మారటానికి, అప్పులు తీరటానికి, రోగం పోవటానికి, పరిస్థితులు మారటానికి ఎన్ని ఏళ్ళు అనంటే నేను అంటాను వాక్యానుసారంగా నీ విశ్వాసం వృద్ధిలోనికి వచ్చేంత వరకు. గట్టిగా చప్పలు కొడు దేవు స్తుతిద్దాం. హల్లెలూయా. ఏంటిదక్క? నీ విశ్వాసం వృద్ధిలోనికి వచ్చేంత వరకు.
నోవాహు ఈ విశ్వాసం ఎలా ఉందంటే, వాన పడదు అంటే వాన పడద్ది అని దేవుడు చెప్తే, లోకమేమో వాన తెలియదు లోకానికి, కానీ దేవుడేమో వాన పడద్ది అన్నాడు. పడద్ది అన్న దాని మీద, లేని దాని మీద విశ్వాసమును వృద్ధి చేసుకున్నాడు. రెండోది వాడని కట్టమన్నాడు. వాడని కట్టమన్నాడు. ఎన్ని సంవత్సరాలు అయ్యంటే 120 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు నోవాహు ఎదురు చూశాడంటే విశ్వాసం ఎంత వృద్ధిలో ఉంది. విశ్వాసం అనేది వృద్ధి లేకపోతే, అభివృద్ధి లేకపోతే ఎదురు చూపు అనేది చూడలేం. మొన్న ఆదివారం వచ్చాం, మళ్ళా ఈ ఆదివారం వచ్చాం, మళ్ళా రేపు ఆదివారం వస్తాం. ఎందుకయ్యి అంటే విశ్వాసం ఉంది. ఏముంది? విశ్వాసం ఉంది. నాకేం చేయట్లేదే, నాకేం జరగట్లేదే. నీ విశ్వాసం వృద్ధిలోనికి రాట్లా. నీ విశ్వాసం దేంట్లోనికి రాట్లా? వృద్ధిలోనికి రాట్లా. ఇక్కడ కుటుంబాలు రక్షణ పొందట్లేదు. ఆడపిల్లలు జాగ్రత్తగా వినండి. రక్షణ పొందని కుటుంబాలు ఎవరైతే భర్తలు ఉన్నారో, భార్యలు ఉన్నారో, పిల్లలు ఉన్నారో, మీరు ప్యాకెట్లాడితేనో, సినిమాలు చూస్తేనో, భార్యాభర్తలు కలిసి మందు తాగుతూనో కుటుంబాలు కట్టబడవు. ఉన్నారు అలాంటి వారు, చాలామంది ఉన్నారు. కుటుంబాలు కట్టబడవు. మరి ఏం చేయాలి అంటే, 120 సంవత్సరాలు నోవాహు విశ్వాసంతో వాడను కట్టుకుంటూ ఉంటే దేవుడు కుటుంబం అంతటిని కూడా కాపాడాడు. ఆ కుటుంబం రక్షించబడింది. హల్లెలూయా. ఆ కుటుంబం ఏమైందమ్మా? మరి ఈరోజు నీ కుటుంబం కూడా ఏమవ్వాలి? రక్షించబడాలి. రక్షించబడాలంటే నీ దగ్గరే ఉండాలి. విశ్వాసం ఉంది, అది ఎదగట్లా. నేను చెప్పేది అదే. మొన్నటిదాకా మీ పిల్లోడు పాలు తాగాడు, ఇప్పుడు ఇడ్లీ తింటున్నాడు, రేపు అన్నం తింటాడు అంటే ఆడు ఏమయ్యాడు? వృద్ధి కలిగి వృద్ధిలోనికి వచ్చాడు. ఇక మీ పిల్లోడు 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు వచ్చిన పాలే తాగుతున్నాడు అనుకో, ఆడికి ఏమి లేదు, వృద్ధి, పేగులు, అరుగుదల, ఆహారం అనేది లేదు. అందుకనే నువ్వు కూడా రోజు ప్రార్థనకు వస్తున్నావు, నీవు వచ్చే కష్టాలు, వచ్చే ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నావు అంటే నీ దగ్గర విశ్వాసం ఉంది కానీ ఏమి లేదు, వృద్ధి లేదు. దేవుని స్తోత్రం. అందుకనే విశ్వాసం వృద్ధి చేసుకుంటే గొప్ప ఆశీర్వాదాలు. వాళ్ళ అంశం అదే. విశ్వాసం వృద్ధి చేసుకుంటే గొప్ప ఆశీర్వాదాల్లో మొదటి ఆశీర్వాదం, ఇంటిని రక్షించుకుంటావు. విశ్వాసాన్ని బట్టి కదా నోవాహు తన ఇంటిని రక్షించుకున్నాడు. దేని బట్టి? పక్కన వాళ్ళు అంటారు, ఎందుకే ఆడ వజం తాగుతుంటే గుడికి వెళ్తావు, ఆడు మారేది లేదు, చచ్చేది లేదు, నువ్వు ఎందుకు గుడికి వెళ్తున్నావు అంటారు. నోవాహుని అనలేదా, ఎందుకు తాత వాడగడుతున్నావు, వాన వచ్చేది లేదు, పెట్టేది లేదని. కానీ ఏది చెడిపోయినా, నువ్వు పట్టిన మాగాయి పచ్చడైనా చెడిపోద్దేమో, నువ్వు పట్టిన చిక్కుడుగాయ పచ్చడైనా చెడిపోద్దేమో. విశ్వాసముతో పెట్టినటువంటి పని అది ఎప్పుడూ చెడిపోదు. గట్టిగా చప్పుడు కొడి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. విశ్వాసము పెట్టినటువంటి వృద్ధి కలిగినటువంటిది ఎప్పుడు కూడా చెడిపోదు. ఈవేళ మనల్ని అవమానపరచవచ్చు, ఎగతాళి చేయొచ్చు. పాస్టర్ గారు ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు కదా, ప్రార్థన మానే అంటది సాతాను. సాతాను ఏం చెప్పిద్దంటే, 2-3 వచ్చారు, ఎందుకు ప్రార్థన ఆపేరాదు? విశ్వాసం అంటది దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? అందుకనే మొదటి మాట, విశ్వాసం వృద్ధి చేసుకుంటే కుటుంబం రక్షించబడద్ది. నోవా కుటుంబం ఏమైంది? రక్షించబడింది. పిల్లలు అర్థమవుతుందా?
కళ్యాణి కానీ, మీనాక్షి కానీ, అమ్మ మేరీ జోస్న, మీరు యవన బిడ్డలు మీరు చేయవలసింది ఏంటంటే, నేనేమి మీ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని చెప్పట్ల వాక్యం. మీకు ఉన్న విశ్వాసం ఉందే దాన్ని పెంచండి. ఎట్లా పెంచుతాం అయ్యగారు? మా ఇంట్లో ఇన్ని బాధలు వస్తే ఇరక్కొడుతున్నారు, ఏ పడితే అవి పగల కొడుతున్నారు, ఏ పడితే అలా చేస్తున్నారు. ఎట్లా అంటే, ఏమీ లేనప్పుడు ఇక్కడ అదే 6వ వచనంలో రాశాడు. అదే ఏమని? దేవుని యొద్దకు వచ్చువాడు ఎవరంట? దేవుని యొద్దకు వచ్చువాడు ఇదిగో ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు. అది ముందు నువ్వెన్ని తన్నులు తిన్నా, ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన ఉన్నాడని, ఎవరి మీదైతే విశ్వాసం పెట్టుకున్నావో ఆయన ఉన్నాడనియు, ఆయన తగిన సమయంలో ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుంది ఇప్పుడు? ఎవరు ఏమా ఏంటి పరిస్థితి, ఈ సంసారం ఏంటి, పరిస్థితి ఏంటి అని అంటే, నువ్వు చెప్పాల్సిందే తెలుసా? నానా, నేను విశ్వాసంతో నమ్ముతున్నానే, ఆయన ఉన్నాడు, ఆయన నాకు ఫలము ఇస్తాడు. అది అందుకనే మీరేం వృద్ధి చేసుకోవాలి? విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటే వర్షమైనా వస్తావు ప్రార్థనకి, ఎండైనా వస్తావు ప్రార్థనకి, చలైనా వస్తావు. విశ్వాసం లేకుండా మనం ఏ పని చేయలేం. దేవుని స్తోత్రం. రెండోది చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24 నుంచి చదువుదాం. విశ్వాసం వృద్ధి అవుట ద్వారా అదిగో 2వ స్టెప్ చూడండి. యాకోబు రాసిన పత్రిక చక్కగా దేవుడు 2వ అధ్యాయం 24 నుంచి చదువుదాం. చదవండి. మనుష్యుడు దేని మూలన? క్రియల మూలమునను మీరు దీని వలన గ్రహించితిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదవండి ఇప్పుడు. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబను వేశ్య కూడా దోతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడును కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది, మొదట విశ్వాసము వృద్ధి చేసుకున్నడం ద్వారా నోవాహు కుటుంబం ఏమైంది? రక్షించబడింది. విశ్వాసం ఉండాలి. మీరేం చూస్తారంటే, మన ముందు తాగి పడిపోయిన వాడిని చూస్తారు. మనం ఏం చూడాలంటే, తాగి పడిపోయిన వాడు లేచి నీతో బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వచ్చే దర్శనాన్ని చూడాలి. అర్థం కాలా? తాగి పడిపోయిన వ్యక్తిని చూస్తారు మీరు. విశ్వాసంలో మీరు చూడవలసిందేని తెలుసా? తాగి పడిపోయిన వ్యక్తి తిరిగి బైబిల్ పట్టుకుని మీతో వస్తున్నటువంటి దాన్ని చూడాలి. విశ్వాసం అంటే అది. ఒక హల్లెలూయా చెప్పొచ్చుగా. ఏ పుస్తకంలా కూర్చున్నారు? హల్లెలూయా. అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను
చుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. హల్లెలూయా. చూసారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని ఒకటి విశ్వాసముతో అది వరకు చూడనటువంటి విషయాల్లో నోవాహు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. రెండోది, విశ్వాసమే కాదు, క్రియలు కూడా కావాలంట. ఏం కావాలక్క? క్రియలు కూడా కావాలి. దేవుని స్తోత్రం. క్రియలు కూడా కావాలి. అందుకనే మనుషుడు విశ్వాసం మూలన మాత్రము కాక క్రియల మూలములను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబును వేశ్య కూడా దోతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. దేనివల్ల అంట? క్రియల వల్ల. క్రియల వల్ల నీతిమంతురాలైంది. మరి మీరు క్రియలు ఉన్నాయా? ఈ ఫోన్లోనే సినిమా చూస్తారు, ఈ చేత్తోనే. ఈ చేత్తోనే కొంతమంది ఫోన్లో పేకాట ఆడుతున్నారంట. ఫోన్లో వెరైటీగా సాతాను. ఈ ఫోన్లోనే బ్లూ ఫిల్మ్లు చూస్తున్నారంట. ఈ ఫోన్లోనే అసహ్యమైనవి చూస్తున్నారంట. అందుకనే క్రియల మూలముగా, నేనేమంటానంటే క్రియల మూలంగా నీతిమంతురాలుగా మారింది రాహాబు. ఏ చేత అయితే పాపం చేసిందో, ఏ చేత అయితే కుటుంబాల్లో యవనస్తులను పాడు చేస్తుందో, ఆ రాహాబు అంట ఆనాటి నుంచి, వేగులు వారు వచ్చి వెళ్ళిన నాటి నుంచి వేశ్య వృత్తి, వేశ్య పని మానేసింది. క్రియల మూలముగా అంటే ఏ పని అయితే దేవునికి వ్యతిరేకంగా చేసిందో ఆ పని మానేసింది. అందుకే ఆమె రాహాబు ఏ లిస్టులోకి వచ్చిందంటే నీతిమంతుల లిస్టులోకి వచ్చింది. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. క్రియల మూలముగా నీతిమంతురాలుగా ఎంచబడింది. నువ్వు నేను కూడా నీతిమంతులుగా మారాలంటే క్రియలు కావాలి. ఏం కావాలి? ఏదైతే చేస్తున్నావో దాన్ని మానేయాలి. ఏదైతే చేస్తున్నావో దాన్ని మానేయాలి. మానకపోతే కుటుంబాల్లో మార్పు రాదు. రేపు నీ బిడ్డలు వయసులోనికి వస్తున్నారు, వాళ్ళు చూస్తారు, వాళ్ళు పాడవుతారు. ఒక ఇంటి గురించి చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళ ఆయనంట పనికి వెళ్ళి వస్తాడంట, వచ్చినాక వస్తానే సీసా తెచ్చుకుంటాడంట. భార్య చేయవలసింది పని ఏంటో తెలుసా? అటు రాగానే అట్టేసి పెట్టి పిల్లలకంట ఫోన్ ఇచ్చి పిల్లల్ని ఒక గదిలో పంపించి వీడు తాగుతుంటే వీడు ఎదురుగా కూర్చుని అట్లే వేస్తూ ఉంటుందంట. ఆ మాట చెప్తున్న వాళ్ళకి ఎలా ఉందో తెలియదు, కానీ నా ప్రాణం చిముక్కుమంది. నేను అంటాను, భర్త వచ్చేలోపు నీ పిల్లలు నువ్వు పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటే నీ క్రియల మూలముగా తను కూడా వేశ్యైన రాహాబు మారునట్లుగా అతను కూడా మారుతాడేమో. భర్త పనికెళ్ళే వాడు అలవాటు చొప్పున వాడు సీసా తెచ్చుకుంటున్నాడు. వాడు వచ్చే లోపల నువ్వు తిడతాం కాదు, కొడతాం కాదు, ఏంటిది అట్లేయటం కాదు. నీవు నీ పిల్లలను పెట్టుకుని క్రియల వలన ప్రభువు యొక్క కృపను పొందుకోవడానికి ఎదురు చూస్తే, రాహాబంతటి ఆమె క్రియల వలన నీతిమంతురాలుగా మారింది కదా. నీ క్రియలు చూసి నీ భర్త కూడా నీతిమంతుడిగా మారడా? నువ్వేం అలవాటు చేసుకున్నావంటే విశ్వాసాన్ని అలవాటు చేసుకోవాలా.
మా భర్త ఇంతే అని ఆ రాకముందే అట్టేసి కూర్చుంటాం, పిల్లలకి ఫోన్ ఇచ్చి పంపించటం. నీకు ఈ విశ్వాసం లేదు, గుడికి వెళ్తున్నావు, ఏమి లేదు, విశ్వాసం కలిగి ఉండమని చెప్పేవాడేడి నువ్వు వెళ్ళే కాడా? రెండు పెట్టకథలు చెప్పి పంపించేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటారు? మీ భర్తలు మారాలంటే మీరు క్రియల మూలముగా మార్చుకోవాలి. నీకు విశ్వాసం లేదు కాబట్టి ఆయన చెప్పిందే ఫాలో అవుతావు. నీకు విశ్వాసం ఉంటే, ఈ యొక్క రాహాబుకి ఏముందంటే విశ్వాసం ఉంది. వీళ్ళు దేవుని పిల్లలు, వేగులు వారు వచ్చారు, వీళ్ళని కాపాడితే వీళ్ళ దేవుడు నన్ను కూడా కాపాడుతాడు, విశ్వాసం ఉంది. వీళ్ళని కాపాడితే వీళ్ళ దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను కాపాడుతాడని చెప్పి విశ్వాసం ఉంది. విశ్వాసం ఏమైందంటే ఆమెలో వృద్ధి చెంది, అరే అరే వీళ్ళ దేవుడు పరిశుద్ధుడు కదా, మరి నేను వ్యభిచార తత్వం చేస్తే నా ఇంట్లోకి ఆయన రాడు కదా అని వేగులు వారు వెళ్ళిపోయిన తర్వాత ఈమె చేయటం పని ఏంటంటే క్రియల మూలంగా పాపం మానేసింది. దేవునికి స్తోత్రం. అందుకనే రెండవ మాట, విశ్వాసం వృద్ధి అవటం ద్వారా రాహాబు నీతిమంతురాలయ్యింది. అర్థమవుతుందా? క్రియలు, విశ్వాసం. రాహాబుకు రెండు ఉన్నాయి, క్రియలు, విశ్వాసం. ఆ వృద్ధి అవటం ద్వారా ఏమైంది? నీతిమంతుల జాబితాలోనికి వచ్చింది ఆమె పేరు. మీ భర్తల పేర్లు, మీ పేర్లు కూడా నీతిమంతుల జాబితాలో రావాలంటే మీలో కూడా క్రియలు కావాలి. పాస్టర్ గారు క్రియలు క్రియలు అంటున్నారు, ఏంటి క్రియలు అంటే నువ్వు మొట్టమొదటిగా బైబిల్ చదవటం ప్రారంభించు. బైబిల్ చదవటం ప్రారంభిస్తే బైబిల్ నీ జీవితాన్ని చదివిద్ది, బైబిల్ నీ తప్పులను చెప్పిద్ది, పరిశుద్ధ గ్రంథం నీ జీవితంలో ఉన్న రహస్య పాపాలు బయట పెడద్ది, పరిశుద్ధ గ్రంథం నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని బయట పెడద్ది. అప్పుడు నీలో మార్పు వస్తుంది. హల్లెలూయా. మొట్టమొదటిగా బైబిల్ చదవాలి. రెండో క్రియ ప్రార్థన చేయాలి. మీ ఇంట్లో ఏమైనా పడాలి, టీవీ మోతలు ఆగిపోవాలి, ప్రార్థన మోతలు వినపడాలి. టీవీ మోతలు వినపడేంత వరకు మీ ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇంట్లో ప్రార్థన మోత వినపడినప్పుడు గొడవలు ఆగిపోతే కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. మూడోది, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు. ఎవరి మూలంగా అంట? దేవుని మూలముగా పుట్టిన వారందరూ అమ్మా లోకమును జయించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి, చదవండి, మీకు కూడా అర్థమైంది. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని స్తోత్రం. ఎవరి మూలంగా పుట్టాలి నువ్వు? దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏమవుతారు? అదిగో నువ్వు ఇంకా లోకాన్ని జయించట్లా, నీలో బూతులు వస్తున్నాయి. పిల్లలను బూతులు తిడుతున్నావు, భర్తను బూతులు తిడుతున్నావు, భార్యను బూతులు తిడుతున్నావు. లోకాన్ని జయించలే. ఇంకా లోకాన్ని జయించలేదంటే నీవు దేవుని మూలంగా పుట్ల. దేవుని మూలంగా పుట్టినవాడంటే ఏం చేస్తాడు? ఒక ఆమె అంటుంది, అయ్యగారు
ఇది వరకైతేనా నేను మామూలుగా మాట్లాడేదాన్ని కాదు, ఇప్పుడు కాబట్టి నేను ఇట్లా ఉన్నాను. ఈ లోపంట వాళ్ళ ఎదురుగా ఉన్న కుక్క వచ్చి ఇంట్లో మాంసం తినేసిందంట. ఏం తినేసింది? వాళ్ళ ఎదురుగా ఉన్న కుక్క వచ్చి ఇంట్లో మాంసం తినేసిందంట. అప్పుడు బయటకు వస్తున్నాయంట. ఏంటి? లోకం మాటలన్నీ, అలాంటి విషయాలన్నీ బయటపడుతుందంట. అందుకనే దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏమవుతారు? లోకమును జయించుదురు. లోకాన్ని జయించిన విజయము అది. విశ్వాసం అనేది ఉంటే లోకాన్ని జయిస్తావు. మాటికి ఆ అమ్మాయి నిన్ను పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు. నీ దగ్గర ఏమి లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం లేదు కాబట్టి ఆ అమ్మాయి పిలిచినప్పుడల్లా పడిపోతున్నావు, ఆ అబ్బాయి పిలిచినప్పుడల్లా పడిపోతున్నావు. లేకపోతే ఆ కొట్టుగాడికి వాళ్ళు రమ్మన్నప్పుడల్లా పడిపోతున్నావు, ఆ ఫంక్షన్కి ఆ పార్టీకి రమ్మన్నప్పుడల్లా పడిపోతున్నావు. ముందు నీ దగ్గర ఏమి లేదు. విశ్వాసం ఉంటే ఏం జయిస్తావు? లోకాన్ని జయిస్తావు. లోకమనగా నేత్రాశ, జీవబుడంబం, శరీరాశ, ఇవే కదా. ఇవి నీలో ఉన్నాయి కదా. ఇంకా నీ భర్త ఉండగా ఇంకో భర్త కోసం చూస్తున్నావు అంటే నీలో ఇంకేముంది? నీ భార్య ఉండి ఇంకో భార్య కోసం చూస్తున్నావు అంటే ఇంకేముంది? ఈ లవర్ కాక మళ్ళీ ఒక లవర్ ఉందా, ఇంకేం చూస్తున్నావు? నేత్రాశ, జీవబుడము, శరీరాశ నీలో పోల. జీవబుడము అంటే ఏంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? జీవబుడము ఏంటంటే లేని దాన్ని పెద్దగా చెప్పుకోవడం. చిన్నపిల్లలు అప్పుడు చెప్పేవాళ్ళు. ఎట్లా చెప్పేవాళ్ళు చిన్నపిల్లలప్పుడు? ఇగో ఇంట్లో ఎన్ని పప్పులు అనుకో, ఇన్ని పప్పులు ఉన్నాయి ఇటు చెప్పాడు అనుకో, ఆడనేవాడు మా ఇంట్లో ఇన్ని పప్పులు ఉన్నాయి అనేవాడు. ఇంకోడు అనేవాడు మొబ్బు అంత పప్పులు ఉన్నాయి మా ఇంట్లో అనేవాడు. ఏంటి? మా చిన్నపిల్లలు అప్పుడు ఏం చెప్పేవాళ్ళు? ఈడేమో మా ఇంట్లో ఇన్ని పప్పులు ఉన్నాయిరా అనేవాడు. ఈడనేవాడు ఇన్ని పప్పులు ఉన్నాయి. ఇక మూడేవాడు అనేవాడు మొబ్బు అంత పప్పులు ఉన్నాయిరా అనేవాడు. ఎవరింట్లో? ఆడిల్లు ఎంత ఉంది, మొబ్బు ఎంత ఉంది అంటే దీన్ని ఏమంటారు? జీవపు డంబం, లేని దాన్ని చెప్పుకోవడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేని దాన్ని జీవపు డంబం అంటారు. మీరు కూడా అట్లాంటి చెప్పుకోమాకండి. మన ఇల్లు ఎట్టుందో అట్టగే చెప్పండి. మనకి ఏ బట్టలు ఉన్నాయో ఏ చెప్పండి, మనకి ఏమున్నాయో అవే చెప్పండి. అంతేగాని పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకనే ఈ ఉదయకాల సమయంలో ఒకటి, విశ్వాసమును బట్టి నోవాహు తన కుటుంబాన్ని విశ్వాసం వృద్ధి అవటం ద్వారా రక్షించుకున్నాడు. రెండోది, విశ్వాసము అలాగే క్రియలు వృద్ధి అవటం ద్వారా రాహాబు నీతిమంతురాలుగా ఎంచబడింది. మూడోది విశ్వాసం వృద్ధి ద్వారా లోకాన్ని జయించారు. దేవుని స్తోత్రం. మీరు ఒక్కటే గమనించండి. మొన్నటిదాకా కొన్ని విషయాలు జయించాను అన్నయ్య, ఇంకా నేను కొన్ని విషయాలు జయించలేదంటే కొద్దిగా లోకం ఉంది. వాటిని కూడా జయించారనుకో, మీరేమై ఉన్నారంటే విశ్వాసముతో లోకాన్ని జయించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు ఈ 3 విషయాలు మీరు నేర్చుకుని మరలా వచ్చే వారం 2 విషయాలు నేర్చుకుందాం. దేవుడు చెప్తున్న మాట, మీలో ఏం కావాలి? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండట, అంతేనా? మీరు ముద్దు పెట్టుకోవడమేనా? ఫోటో కనపడితే, దేవుడి ఫోటో కనపడితే ఇదే. నీవంటే ఇష్టమో లేదో తెలియదు, దేవుడికి నువ్వంటే ఇష్టం ఉండాలంటే ఏం చేయాలి చెప్పే కదా.
గుడ్డి భిక్షకుడికి ఏముంది? విశ్వాసం ఉంది. అందుకనే విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టడు కనుక ఇష్టడైన వాని గుడ్డి కన్నులు దేవుడు ఏం చేశాడు? తెరిచాడు. అందుకనే నీ కుటుంబం బాగుపడాలంటే నీకేం కావాలి అమ్మా? విశ్వాసం కావాలి. మరి నీ కుటుంబం నిత్యంగా ఆశీర్వదించబడాలంటే రెండోది ఏం కావాలి? క్రియలతో కూడిన విశ్వాసం. క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేకపోతే అది మృతం. క్రియలు లేని విశ్వాసం మృతంతో సమానం. మా అత్త అంటే చాలా ఇష్టం. నీళ్ళు కాసి పెట్టామంటే నేను పెట్టను. పెట్టుకోలేవా? అదేంటి ఇష్టం అన్నావు? ఇదేనా ఇష్టం? ఇష్టం అంటే ఏంటి? ఇష్టం అన్నప్పుడు మీ అత్త మీద విశ్వాసం ఉందని అర్థం. విశ్వాసం ఉన్నప్పుడు ఆమె పని చెప్పింది, ఏం చేయాలి? క్రియలతో చేయాలి. అది విశ్వాసం. విశ్వాసంతో కూడిన క్రియలతో కూడిన విశ్వాసం. దేవుని స్తోత్రం. మూడోది, ఏం చేయించాలి? నువ్వు గుడికి వచ్చే దానివైతే విశ్వాసం ఉన్నదానివి ఏం చేయించాలి? 7:30కు వచ్చే సీరియలే చేయించలేవు. ఎన్నింటికి? 7:30కు వచ్చే సీరియల్నే జయించలేకపోతున్నావు. విశ్వాసం ఉందా లేదా? అదే గారు మీరు అట్ట అంటారా అంటే, నేను ఆమె మీద బెటరే. ఆమె 4 చూస్తుంది, నేను 2 చూస్తున్నా అందో ఆమె. నేనంట ఆమె 4 చూస్తుందంటే ఏమైందంట? 2 చూస్తుంది. 2 చూసినా తప్పే, 4 చూసినా తప్పే. ఇవాళ నుంచి మీరు రైట్ కొట్టుకోండి. ఏ రైట్ కొట్టుకుంటారు? విశ్వాసముతో నేను ఫలానా సీరియల్ మానేశాను, విశ్వాసంతో ఫలానా సినిమా మానేశాను. మీ ఫేవరెట్ హీరో ఎవరంటే మాట్లాడరా? మరి మీ దాంట్లో స్టేటస్లు అవి వస్తున్నాయి, గొట్లు తీసేసినాయి, గొట్లు వేసినాయి, అవి వస్తున్నాయి. ఇట్లా అంటేనేమో నాకు రాకుండా చేస్తున్నారు తెలివిగా స్టేటస్. ఇది అయ్యగారు చూస్తున్నాడు, ఎందుకు వచ్చింది మేళం అని. నాకు రాకుండా తెలివిగలవాళ్ళండి మన సంఘస్థులు. మనోళ్ళు ఉన్నది 20 తలకాయలే, కానీ 20 తలకాయల దగ్గర ఉన్న తెలివి ఎవడి దగ్గర లేదు. మన దగ్గర ఉన్నది 20 తలకాయలే. నాకు రాకుండా చేసే రకాలు ఉన్నాయి. అంటే నాకు రాకపోతే పక్కనోడి దగ్గర చూడండి. నేను పక్కనోడి చెప్పడా? అయ్యా నేను చేసే వాళ్ళు చెప్తూ, లేకపోతే నేను చేసే వాళ్ళు చూస్తాం అంటే ఏంటంటే, నిన్ను రక్షించడం దేవునికి ఇష్టం కాబట్టి చెప్పిస్తున్నాడు. నీ ప్రాబ్లం తెలిస్తేనే కదా సేవకుడు ప్రార్థన చేశాడు. అమ్మా పలానామ ఆ సీరియల్లో పడిందయ్యా విడిపించని ప్రార్థన చేస్తాం. పలానామ భర్తను కానీ ఇంకో భర్తను ప్రేమిస్తుందని తెలిస్తే ప్రార్థన చేస్తాం, విడిపించయ్యాని. సమరయ స్త్రీకి ఎంతమంది అంట? 5గురా 6గురా అమ్మా? మరి మనకెంతమంది? అదేంటి అయ్యగారు నేను అన్నాను. అయ్యి కాదు, ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ప్రతి పాపము కూడా నీ భర్త అయి ఉంది. దాన్ని వదిలిపెట్టిన రోజే నువ్వు గెలిచిన వాడివి. నువ్వు గెలవాలి. దేంతో గెలవాలి? విశ్వాసంతో గెలవాలి. విశ్వాసాన్ని ఏం చేయాలి? ఇప్పుడు వృద్ధి చేసుకోవాలి. ఎట్లా వృద్ధి అయింది? రోజు రోజుకి తన్నులు ఎక్కువ అవుతున్నాయి. అప్పులు కడదామంటేనేమో పోయిన నెలలో 10 రూపాయలన్న దొరికిన, ఈ నెలలో ఆ 10 రూపాయలు కూడా దొరకలేదు. ఇప్పుడు ఎట్లా? ఇదే అవకాశం, వృద్ధి చేసుకునే అవకాశం. నీకు దేవుడు ఏమిస్తున్నాడంటే శాంతం తీసేస్తున్నాడంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా విశ్వాసం వృద్ధిలోనికి రావాలని. దేంట్లోకి రావాలని? విశ్వాసంలో వృద్ధిలోనికి రావాలని. అన్నీ తీసేస్తున్నాడు. ఎందుకు అన్నీ తీసేస్తున్నాడు? ఎందుకనంటే వృద్ధిలోనికి. దేనిలో వృద్ధిలోనికి రావాలని? నీరసంగా పడుకోవడానికి కాదు. దేవుని స్తోత్రం. అక్కడ మొన్న మంగళవారం విన్నారు, ఆ నీళ్లు ఎలా ఉన్నాయంట? చేదుగా ఉన్నాయి. వాటిని దేవుడు ఏం చేశాడు? మధురంగా మార్చాడు.
అది అన్న తర్వాత అంటాడు, వీళ్ళని పరీక్షించడానికి అన్నాడు. ఏం చేయడానికి? మనల్ని కూడా పరీక్షించడానికి దేవుడు అన్నీ తోలేస్తున్నప్పుడు మనం చేయవలసిందేంటి తెలుసా? అయ్యా నీకు స్తోత్రం. ఏం చెప్పాలి? నీకు స్తోత్రం. విశ్వాసం ఇంకేం చేయాలి అమ్మా? వృద్ధి చేసుకోవాలి. అలా విశ్వాసాన్ని ఎవరైతే వృద్ధి చేసుకుంటారో వారి కుటుంబాన్ని నోవాహు రక్షించుకున్నట్లుగా రక్షించుకుంటారు. వారి కుటుంబాన్ని క్రియలతో కూడిన విశ్వాసంతో రాహాబులాగా నీతిమంతులాగా మారుతారు. అలాగే మూడోది, విశ్వాసము ద్వారా లోకాన్ని జయిస్తారు. ఏంటి నువ్వు కొట్టుగాడు అంతసేపు కూర్చునేదానివి? కూర్చోట్లేదు. నా విశ్వాసం నన్ను ఏం చేసింది? జయింప చేసింది. హల్లెలూయా. ఏం చేసిందమ్మా? జయింప చేసింది. నీలో విశ్వాసం ఉంటే నీవు కూడా గెలుస్తావు. నీ విశ్వాసమే నిన్ను ఒకరోజు మన ఊరిలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో ఉన్న పేర్లాగా మిమ్మల్ని కూడా మార్చింది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.